మా మాధ్యమాన్ని ప్రేమించండి, మా దృశ్యమాలికల్ని నలుగురికి పంచండి, పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. అదండి, అది లైక్ షేర్ సబ్స్క్రైబ్ అత్త తెలుగులో చెప్పామన్నమాట. యాక్చువల్గా ఈ ట్రిప్ ప్లాన్ చేయడానికి రీజన్ ఏంటంటే, సో తరుణ్ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాడండి. అబ్బాబ్బాబ్బా. అండ్ ఆయన దేవర, ఆయన కుంజర, అండ్ ఈవిడ ఎవరు అనుకుంటున్నారు? సంగం. చాయ్ టీ లాతే. ఓకే, చాయ్ టీ లాతే అంటే నెల్లూరు పెద్దారెడ్డి గారేమో సముద్ర స్నానం చేస్తారని చెప్పి చల్ల వాటర్లో దిగుతున్నాడు. చూడండి అసలు బ్యాచ్ అందరూ ఎప్పుడెప్పుడు బయలుదేరదామని, ఇదిగోండి ఏదో స్కూల్ పిల్లలాగా అటెన్షన్లో నుంచున్నారు అందరూ. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి ఇప్పుడు? మమ్మల్ని కిడ్నాప్ చేసి బీచ్కి తీసుకెళ్ళిపోతున్నారు. కిడ్నాప్ ఏం కాదండి, వీకెండ్కి సరదాగా మనకి ఫ్రెండ్స్ బ్యాచ్ దొరికింది ఖాళీగా. మేము కూడా ఖాళీ కదా, ఇదిగోండి ఖాళీగా ఉంటే దగ్గరలో ఉన్న బీచ్కు ఎక్కడికో వెళ్ళిపోవాలన్నమాట. సాటర్డే సండే కబూర్ అనే బీచ్ ఉంది, సో బయలుదేరుతున్నాం కార్లో. మొత్తం 5గురు బయలుదేరితే పర్లేదు. ఇదిగోండి మొత్తం డిక్కీలో సామాన్లు వేసుకుని వెళ్తున్నాం అనమాట. తరుణ్ రా, ఫ్రైడ్ రైస్ సామాన్లు ఉన్నాయా? పులిహోర, బిర్యానీ, పెరుగు, చికెన్ అక్కడ తీసుకోవాలి. ఓకే, అది ఎగ్స్ చికెన్ అన్నీ అక్కడ తీసుకోవాలి మొత్తం. ఇదిగోండి మొత్తం ఇది సాటర్డే సండేకి వెళ్తున్నామా లేదంటే ఇల్లు ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోతున్నాం అన్న రేంజ్లో మొత్తం సర్దామన్నమాట. అదిగోండి అరుణ్ ఏమో చేతిలో బీచ్ వాలీబాల్ ఆడడానికి బాల్ పట్టుకుని రెడీగా ఉన్నాడు. భావన ఏమో ఇదిగో ఇప్పుడే కాఫీ దిగి మంచి ఎనర్జెటిక్గా ఉంది, ఇప్పుడే కాఫీ తాగి. బాధ ఏంటంటే మనకి ఇక్కడ క్లైమేట్ బాగలేదు, అక్కడ అట్లీస్ట్ క్లైమేట్ బాగుంటుందని హోప్. సో కార్లో వెళ్ళేటప్పుడు మనకి మంచి టైం పాస్ ఉండాలన్నమాట, లేకపోతే బోర్ అయిపోతాం. మేము సరదాగా ఏం గేమ్ ఆడుతున్నాం అంటే ఇంగ్లీష్లో ఒక లిరిక్ ఇస్తారనమాట. అది ఇప్పుడు సపోజ్ రోజా ఒక లైన్ చెప్పింది, నాకు ఏం లైన్ చెప్పావు రోజా? ఐ కెన్ లిసన్ ఏ స్వీట్ మ్యూజిక్. అదనమాట, అలా ఇంగ్లీష్లో చెప్తారు, అది తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేసుకుని ఆ పాట ఏంటో గెస్ట్ చేయాలి ఎంత. సో నేను గెస్ట్ చేశాను అనమాట. అది ఆర్యాలో సాంగ్. ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమ ఆ సందడి నువ్వేనా. మళ్ళీ అందులోనే ఇంకొక లిరిక్ వస్తుంది, నువ్వు నీ నవ్వు చాలమ్మా ఓ చిలకమ్మ. మనం లిరిక్స్ లో మరీ అంత స్ట్రాంగ్ గా ఉండక్కర్లేదు, గెస్ట్ చేయాలంతే. సో అలాగనమాట, భలే ఫన్ ఉంది గేమ్. ఇంకా మనం 2 గంటలు ట్రావెల్ చేయాలి, కరెక్ట్ గా మధ్యాహ్నం 12:07కి రీచ్ అవుతున్నాం అనమాట. అది సో ఫ్రంట్ ఏమో పైలట్ రోజా, కో పైలట్ భావన, సో వెనకాల మేము తరుణ్, అరుణ్, మధ్యలో సునీల్. సో ఆల్మోస్ట్ హాఫ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసామండి ఆల్రెడీ. ఇంకా మనకి జస్ట్ గంట సేపు మాత్రమే ప్రయాణం ఉంది. ఇదిగో తరుణ్, రోజా, అరుణ్ చిల్ అవుతున్నారు. నాకు ఫ్రాన్స్లో ఇక్కడ బాగా నచ్చేది ఏంటంటే హైవే జర్నీస్లో మధ్య మధ్యన ఇలాగా హాల్టింగ్ స్పాట్స్ భలే ఉంటాయి అనమాట. చాలా ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగుంటాయి. ఈరోజు ప్లస్ ఏంటంటే వెదర్ కూడా చాలా బాగుంది, మంచి వెచ్చగా వస్తుంది ఎండ. నైస్. మన డెస్టినేషన్కి చేరుకున్నాం. అదిగో ఆ బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా 6వ నెంబర్ ఇల్లు, 176 బీచ్ హౌస్ తెలుసు కదా. మన 176 కాదు, జస్ట్ 6 అనమాట. సో ఇదిగోండి ఇదే అనమాట మనం తీసుకున్న హౌస్. చూడండి ఎంత పెద్దది ఉందో. ఇదంతా హౌస్ బీచ్ పక్కనే అనమాట. ఇదంతా కూడా గార్డెన్ కాంపౌండ్. సూపర్ ఉంది ప్లేస్ అయితే. యాక్చువల్గా ఈ ట్రిప్ ప్లాన్ చేయడానికి రీజన్ ఏంటంటే, సో ఈ సెప్టెంబర్ మంత్లో టూరిస్ట్ క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట బీచ్ సైడ్. సో ఇలాంటి బీచ్ హౌసెస్ అని చాలా తక్కువ కాస్ట్కి వస్తాయన్నమాట. ఒక వీకెండ్కి మాకు చాలా చాలా తక్కువ ప్రైస్ అయింది. 5 మెంబర్స్ వచ్చాం కాబట్టి. ఇదిగోండి ఇప్పుడు ఎంటర్ అవుదాం. మేడం గారేమో హోమ్ టూర్ చూపెడుతున్నారు మనకి. బీచ్ హౌస్లోకి చెక్ ఇన్ అయిపోయాం. ఇల్లు చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ సోఫా కమ్ బెడ్ సెటప్, టీవీ, డైనింగ్ టేబుల్, చిన్న కిచెన్, అదిగోండి బాల్కనీ. ఇదిగో మన వాళ్ళు ఆల్రెడీ ఫోటోలు, వైఫై కోడ్లు అన్నీ షేర్ చేసుకుంటున్నారు ఇక్కడ. ఇదిగో ఇక్కడేమో మంచి బాల్కనీ వ్యూ, సూపర్ ఉంది బాల్కనీ వ్యూ అయితే. ఇదిగోండి ఇక్కడ అన్నీ కూడా ఈ బీచ్ హౌసెస్ మొత్తం వుడెన్ హౌసెస్ ఉంటాయి. అండ్ అక్కడ డిజైన్ చూసారా, అలాగా చెక్కలతోటి మంచి ఇలాగే ఉంటాయి అన్నమాట ఇక్కడ డిజైన్స్ అన్నీ. అండ్ పైకి వెళ్ళి చూద్దాం. పై ఫ్లోర్లో ఇదిగోండి ఇక్కడ బాత్రూము మంచి క్లీన్గా ఉంది. అండ్ ఇదిగో ఇక్కడ ఒక రూము. ఈ రూమ్లో భలే ఉంది ఇక్కడ విండో వ్యూ. అండ్ ఇక్కడ బంకర్ బెడ్స్లా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక 2 పడుకోవచ్చు ఈజీగా.
మొత్తం బాగుంది బీచ్ హౌస్. అరుణ్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అసలు ఫ్రాన్స్లో ఉన్నట్లేదు, ఇంకా వేరే ఏదో కంట్రీకి వెళ్ళినట్టుంది యూరోప్లో. సూపర్ అసలు. సో అదండి, ఇల్లు చూసారు కదా, సూపర్ ఉంది. బీచ్ హౌస్ ఇంటి నెంబర్ 6 అనమాట. ఇంటి దగ్గర నుంచి 6 అడుగులు వేస్తే బీచ్. ఇది ఒక ప్రైవేట్ బీచ్లో ఉంది చూడండి. అసలు మేము తప్పితే ఎవరో లేము, చెప్పాను కదా సెప్టెంబర్ నెలలో అసలు బీచ్కి ఎవడో రాడు. ఇక్కడ వాతావరణం సూపరు. ఇదేంటి బీచ్ ఎలా ఉందనుకుంటున్నారా? ఇది మనం కబూర్ ఊరు పక్కన తీసుకున్నాం అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి మనం కబూర్ వెళ్దాం. ఊరు సూపర్గా ఉంటుంది, ఒక డిస్నీ ల్యాండ్లో ఉంటుంది. సరదాగా మీకు అన్నీ చూపిస్తాను. అదిగోండి ఎలా ఉంది గైస్, క్లైమేట్ ఎలా ఉంది? దిస్ ఇస్ సో సర్ప్రైజ్. రోజా గారికి థ్యాంక్ యూ యాక్చువల్గా, లేకపోతే ఈ ప్లేస్ తెలిసేది కదా అసలు. డబ్బులు సాయంత్రం ఇస్తాను మీకు. ఓకే థ్యాంక్ యూ. లైట్స్, కెమెరా, యాక్షన్. ఏంటండి ఏదో సీన్ చూసి మేము ఏదో ఫ్రాన్స్లో సముద్రంకి వచ్చామనుకున్నారా? కాదు, దిస్ ఈజ్ ఎర్ర సముద్రం. అండ్ ఆయన దేవర, ఆయన కుంజర. అండ్ ఈవిడ ఎవరు అనుకుంటున్నారు? తంగం. అండ్ అదేమో అది కుంజరాళ్ళూరు, అదేమో దేవరాళ్ళూరు, ఇది వరగడూరు. కొట్టుకు చచ్చిపోతున్నారు. కంటైనర్లో లోడ్ వస్తుంది. ఇప్పుడు అందరినీ ఆపాలి. నేను ఎవరో తెలుసా? ఐఎమ్ సింగప్ప, ఇది ప్రకాష్ రాజ్. సో అది గైస్, ఇది బడ్జెట్ ట్రిప్ అనమాట. బయట ఫుడ్ అసలు ఏం తినట్లేదు, ఇంటి నుంచే ఇదిగోండి పులిహోర వండేసుకుని తెచ్చేసుకున్నాం. నైట్ కూడా లోకల్గా చికెన్ అదంతా తీసుకుని మొత్తం హోమ్ కుక్డ్ ఫుడ్ తోని ట్రిప్ అంతా ఫినిష్ చేస్తాం అనమాట. మా షెఫ్ అదే షెఫ్ తరుణ్ ఉన్నాడు. యాక్చువల్లీ పులిహోర అంతా మేమే చేసాం, నేను అరుణ్ తరుణ్. మా స్వయం కృషి అనమాట ఈ పులిహోర, నిమ్మకాయ పులిహోర. అయినా కూడా సాల్ట్ తక్కువైంది. సో లంచ్ ఫినిష్ చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని కబూర్ బీచ్ చూడడానికి వచ్చామన్నమాట. బాగుంది ఈరోజు వెదర్ బాగుండడం వల్ల బీచ్ అంబియన్స్ సూపర్ ఉంది. చూపిస్తా చూడండి. హాయ్ రోజా, హాయ్ భావన. మన వాళ్ళేమో ముందు వెళ్ళిపోతున్నారు అక్కడ, అరుణ్ అండ్ తరుణ్. సో ఇదిగోండి బీచ్ రోడ్డు బాగుంది. ఈ కబూర్కి మేము రావడం ఇది సెకండ్ టైం. చాలా బాగుంటుంది ఈ బీచ్. స్పెషాలిటీ ఏంటంటే ఈ ఆపోజిట్లో ఉన్న హౌసెస్ అన్నీ కూడా చాలా చాలా పాతం అనమాట. అన్నీ వుడెన్ హౌసెస్. భలే మంచి వైబ్, సపరేట్ డిఫరెంట్ వైబ్ ఉంటుంది ఇక్కడ. ఒకటి దగ్గర నుంచి చూపిస్తా చూడండి హౌస్. అదిగో ఎంత క్యూట్ ఉందో అసలు హౌస్. అదిగో జూమ్ చేస్తున్నాను. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వైబ్ అసలు. అరుణ్ అండ్ తరుణ్. అరుణ్ మాత్రం మంచి క్లాస్గా ప్రిపేర్ అయ్యి మంచి దట్టమైన జర్కిన్ వేసుకుని వచ్చాడనమాట. అసలు దీంతో అంటార్కిటికాకి వెళ్ళిపోవచ్చు, అంత దట్టంగా ఉంది ఇది. నేను తరుణ్ ఏమో ఇదిగోండి ఊపుకుంటా మామూలు టీషర్ట్లు వేసుకుని వచ్చేసాం. సో కొద్దిగా లైట్గా చలి ఉంది. ఇప్పుడు బీచ్ రోడ్ దగ్గర నుంచి సరదాగా అదిగోండి బీచ్ దగ్గరికి నడుచుకుని వెళ్తున్నాం. యాక్చువల్గా ఇప్పుడు మేము వాక్ చేస్తున్నాం కదా, ఇదంతా వాటర్ వచ్చేస్తుంది కాసేపు ఆగితే. ఇప్పుడు వాటర్ లోపలికి ఉంది కదా, సాయంత్రం అయ్యేసరికి బయటకు వస్తుంది అనమాట వాటర్. ఆటుపోటు అంటారు కదా, సేమ్ అదే. ఇక్కడ భావన, అరుణ్, తరుణ్. ఇదిగోండి ఇక్కడ ఆల్చిప్పలు సేకరిస్తున్న అరుణ్ అండ్ తరుణ్. వా భలే ఉంది ఇది, భలే ఉన్నాయి. తరుణ్ దగ్గర కూడా ఇదిగో భలే ఉంది, ఇది బాగా నచ్చింది నాకు ఇది. సో బీచ్ రోడ్లో తిరిగేసి సరదాగా బీచ్ అంబియన్స్ ఎంజాయ్ చేసేసి ఇప్పుడు కాఫీ తాగుదామని చెప్పి ఒక మంచి రెస్టారెంట్లో వచ్చి కూర్చున్నాం. సో బీచ్ సైడ్ కాబట్టి మనకి బిల్లు కూడా బాగానే షాక్ ఇచ్చాడు. ఈ ఒక కాఫీ 500 రూపాయలు అనమాట. రోజా తీసుకున్న చాక్లెట్ మిల్క్ ఏమో 600, ఐస్ క్రీమ్ ఒక్కొక్కటి 300. సో గట్టిగా పడింది అనమాట. మొత్తం 22 యూరోలు బిల్ అయింది. అసలు స్విట్జర్లాండ్లో కూడా ఇంత బిల్ అవ్వలేదన్నమాట జస్ట్ కాఫీ తాగినందుకు. అంటే బీచ్ సైడ్ కదా, అండ్ రెస్టారెంట్ కూడా బాగుంది. ఏం చేస్తాం, ఒక్కొక్కసారి ఒక 2-3 యూరోస్ ఎక్స్ట్రా అవుతూ ఉంటాయన్నమాట. ఇలాగ బాగుంది. యాంబియన్స్ మాత్రం సూపర్. ఎస్, కాఫీ, ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ లొకేషన్, వీకెండ్, అది క్రేజీ కాంబినేషన్ అనమాట. సూపర్ అసలు. ఎన్నో అద్భుతమైన లొకేషన్స్లో బోల్డ్ అని సన్రైజ్లు, సన్సెట్లు చూసాం. అసలు ఈరోజు సన్సెట్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ చలి కూడా చాలా పెరుగుతుంది ఇప్పుడు. ఇంకాసేపు ఇక్కడే స్పెండ్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. రేపొద్దున్న కబూర్ ఊరంతా చూద్దాం. చాలా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. సెల్ఫ్ కుకింగ్ మొత్తం సెటప్ అంతా రెడీ చేస్తున్నాం ఇక్కడ. అరుణ్ చూడండి చాలా చక్కగా వస్తున్నాడు. మొత్తం మష్రూమ్స్, ఆనియన్స్, క్యాప్సికమ్. అసలు ఇదిగో రోజా అండ్ తరుణ్ బిజీ విత్ ప్రిపరేషన్స్ అనమాట. ఏం చేస్తున్నారు మీరు? Chef Tarun and I'm his assistant. అసిస్టెంట్ షెఫ్ నువ్వు? ఓకే ఓకే. We are cooking chicken fried rice. అబ్బో సూపర్ అసలు. అదిగో నెల్లూరు పెద్దారెడ్డి గారు అంటే మామూలుగా ఉండదు మరి. అది చికెన్ ఫ్రైడ్ రైస్ సూపర్. వెయిటింగ్ టు ఈట్ అనమాట అసలు.
భావన మీరేం చేస్తున్నారు? I'm cleaning. You are cleaning? Okay, cleaning the table. That's a big duty. Yeah. సూపర్ అన్నమాట వైబ్. సో తరుణ్ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ చేసాడండి. అబ్బాబ్బాబ్బా, మేమైతే డిసైడ్ అయిపోయాం ప్యారిస్ లో రెస్టారెంట్ పెట్టించేద్దాం తరుణ్ తోటి. సూపర్ అనమాట, అదిరిపోయింది టేస్ట్. మనం ఇండియాలో బండి మీద తింటాం కదా ఫ్రైడ్ రైస్, అలా చేశాడు. సూపర్, అదిరింది అనమాట. గుడ్ మార్నింగ్. ఇది రెండో రోజు, సండే మార్నింగ్ 8 o'clock అయింది టైం. బ్యూటిఫుల్ ఉంది, చూపిస్తా చూడండి. బీచ్ దగ్గరికి వెళ్తున్నాం వాక్ చేసుకుని. చూడండి అసలు ఇంటి పక్కనే అనమాట బీచ్. ఇది పీస్ఫుల్ ఉంది అసలు. అబ్బా, అది ఇటు చూసారా స్కై, అసలు భలే ఉంది. ఏదో వాల్ పేపర్లా ఉంది అసలు. అబ్బా, ఈ వ్యూ అయితే అదిరిపోయింది అసలు, చాలా బాగుంది. సో మనం తీసుకున్న హౌస్ అక్కడ అనమాట, జస్ట్ అక్కడే. జస్ట్ ఏం లేదు, 2-3 నిమిషాలు వాడు నడక అంతే. వావ్, అమేజింగ్ అసలు. ఇంకా బ్రష్ కూడా చేయలే, జస్ట్ అలా నడుచుకుని వచ్చామన్నమాట. భలే ఉంది ఫీల్. కానీ చలి కూడా చాలా ఎక్కువ ఉంది, విపరీతమైన చలి ఉంది. మేబీ ఒక 10 degrees ఉంటుంది ఇప్పుడు. నెల్లూరు పెద్దారెడ్డి గారేమో సముద్ర స్నానం చేస్తారని చెప్పి చల్ల వాటర్లో దిగుతున్నాడు. దీనికి ఇప్పుడు ఇందిరా బీజిఎం వేసుకుంటాం మేము. సో సరిపోదా శనివారం లాగా, అయిపోయిందా ఆదివారం అన్నట్టు అయిపోయిందనమాట. చెక్అవుట్ టైం. అదిగో మనం వేడుకైనా మన 6వ నెంబర్ ఇంటికి బై బై చెప్పాల్సిన టైం వచ్చింది. ఇదిగోండి ఇప్పుడే మొత్తం గ్రేట్ స్టే అండ్ వెరీ అఫోర్డబుల్ స్టే అనమాట. సో నైస్, చాలా బాగుంది ప్లేస్. ఇదిగోండి మొత్తం డిక్కీలో లగేజ్ కూడా మొత్తం సర్దేశాం. ఉప్పులు పప్పులు నూనెలు పంచదారలు అన్నీ సర్దేశాం. ఇప్పుడు ఏం చేద్దామంటే కబూర్ ఊరు చాలా బాగుంటుంది, సరదాగా వెళ్ళి ఆ స్ట్రీట్ వాక్ చేసేసి ఇంకా అటు నుంచి అంటే ప్యారిస్. అది చురోస్ అని ఒక స్నాక్ ఉంటుంది, సరదాగా తినేసి ఆ ఊరు చూసేసి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో వచ్చేసామండి కబూర్. బీచ్ పక్కన ఉన్న చిన్న బ్యూటిఫుల్ టౌన్ అనమాట. చూపిస్తాను చూడండి మిస్ అవ్వకుండా. చాలా బాగుంటాయి ఇక్కడ ఉన్న హౌసెస్ కానీ కజినోలు చాలా బాగుంటాయి. మేము ఎలా కారు దిగామో లేదో వర్షం మొదలైందనమాట. కార్ పార్క్ చేసుకుని అదిగో అలా నడుస్తున్నాం. చూడండి అసలు భలే ఉంటుంది. అదిగో ఆ వుడెన్ హౌసెస్ అనమాట, మొత్తం వుడెన్ స్టైల్ హౌసెస్ ఉంటాయి మొత్తం. జూమ్ చేస్తున్నా చూడండి, అది కూడా చాలా క్యూట్గా ఉంటాయి. అక్కడ దూరంగా కనిపిస్తుందా, అదేమో ఇది కెజినో అనమాట, ఈ ఊరు కెజినో. అదిగో హలో. మన వాళ్ళేమో పాత సినిమాలకి డ్యాన్స్ మూమెంట్స్ వేస్తున్నారనమాట రోడ్డు మీద. మా వాళ్ళు ఏకంగా పాత సినిమా వాళ్ళకి డ్యాన్స్లు వేస్తున్నారు ఇక్కడ. సూపర్ స్టార్ కృష్ణ పాటకి డ్యాన్స్లు వేస్తున్నారు ఇక్కడ. ఏం గుర్తొచ్చింది ఈ వేళ. కబూర్లో ఫేమస్ ఫుడ్ స్ట్రీట్ అనమాట ఇది. ప్రతి ఊర్లోనూ ఒక ఫేమస్ స్ట్రీట్, ఫేమస్ మార్కెట్ ప్లేస్ ఉంటుంది కదా, కబూర్కి ఇది అనమాట. భలే క్లీన్గా ఉంది చూడండి అసలు, ఎంత క్వైట్గా ఉందో. తరుణ్ ఎలా చూస్తే మినిమం ఒక 1 month ఇక్కడే ఉంటే బాగుండేమో అనేటట్టుగా అసలు వదలబుద్ధి కావటం లేదు. అసలు స్ట్రీట్ వైపు అయితే సూపర్. యాక్చువల్గా మనం సమ్మర్లో వచ్చామనుకోండి ఇక్కడికి, అసలు ఖాళీ ఉండదు ఈ స్ట్రీట్, చాలా బిజీగా ఉంటుంది. మేము ఇది సెకండ్ టైం రావడం అనమాట. అండ్ ఇక్కడ చుర్రోస్ ఫేమస్, చుర్రోస్ తిందాం సరదాగా స్నాక్స్. సో ఇవేనండి చుర్రోస్ అనమాట, మైదా పిండితో చేస్తారు, దాని మీద లైట్గా షుగర్ చల్లుతారనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రాన్స్లో చాలా ఫేమస్. ఇదిగోండి చుర్రోస్ చూడండి ఎలా ఉన్నాయో, కొమ్ముల్లా ఉంటాయి. మన మిఠాయి కొట్టులో బెల్లం కొమ్ములు ఉంటాయి చూడండి, అలా ఉంటాయి. ఇంకొంచెం మెత్తగా ఉంటాయి. దీని మీద కావాలంటే న్యూటెల్లా చాక్లెట్ కూడా పెట్టేసి ఇస్తారు. వెరీ టేస్టీ అనమాట. తినేసి చెప్దాం ఎలా ఉన్నాయో. చాలా బాగుంటాయి. ఈ చల్లదనంలో వేడి చుర్రోలు చల్లటి ఆధారం. అబ్బో సూపర్ అనమాట, చాలా బాగున్నాయి.
సో ఇలాంటి క్యూట్ స్ట్రీట్స్లో మంచిగా కాఫీ తాగుతుంటే భలే ఉంటుంది. ఇక్కడ చూడండి మెజోన్ ఫ్లోరిన్ అని చెప్పి ఒక క్యూట్ కెఫే కనపడింది. భావన ఏమో ఏం తీసుకున్నావు? చాయ్ టీ లాతే. ఓకే, చాయ్ టీ లతే అంటే మిల్క్ టీ. Milk tea? Okay. Yeah. ఎలా ఉంది? Oh God, it's the best chai tea latte I ever had once I came to France. ఈ చల్లటి వాతావరణంలో చుర్రోస్ తినేసాం, ఇప్పుడు టీ వేసేసాం, ఇంకా లాగించేయడమే అనమాట. గైస్ ఎలా ఉంది ట్రిప్? కబూర్ ఎలా ఉంది? అదిరిపోయింది. ఫ్రెండ్స్తో వేసిన బెస్ట్ ట్రిప్. సో ఈ వీడియో ఎందుకు పెడుతున్నాం అంటే ఎవరైతే ప్యారిస్లో ఉన్నారో లేదంటే ఫ్రాన్స్లో ఉన్నారో మీరు కంపల్సరీ ఈ కబూర్కి వచ్చి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అసలు జస్ట్ ఒక సాటర్డే సండే వచ్చి అకామిడేషన్స్ కూడా అంత కాస్ట్లీగా ఉండవు కదా. సో మనం ఇప్పుడు గట్టిగా కొడితే మేము 5 కలిపి ఒక 10,000 రూపీస్ పెట్టినట్టున్నాం 2 డేస్కి, సాటర్డే సండే కలిపి. సో చాలా చీప్గా వచ్చింది అకామిడేషన్. సో సూపర్ అనమాట, గ్రేట్ ట్రిప్ అండ్ సూపర్ మెమరబుల్ అసలు. మా మాధ్యమాన్ని ప్రేమించండి, మా దృశ్యమాలికల్ని నలుగురికి పంచండి, పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. అదండి, అది లైక్ షేర్ సబ్స్క్రైబ్ అచ్చ తెలుగులో చెప్పామన్నమాట. ఓకే, బాయ్.